కోనసీమ జిల్లా రామచంద్రపురంలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నియోజకవర్గం ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్ పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేశామని గుర్తు చేశారు. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం అభివృద్ధి కుంటుపడిపోయిందని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ లో ఈ ప్రభుత్వం వెనుకబడిపోవడం వల్లనే విద్యార్థులు పరీక్షకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారని విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, శ్రీధర్ పాల్గొన్నారు. అనంతరం యువత పోరులో భాగంగా వారు అమలాపురంలో కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. దాదాపు 15 సంవత్సరాల ఈ పార్టీ ఆవిర్భవించింది. ఎన్నో ఒడిదుడుకులు చూసాం. 2 సార్లు ప్రతిపక్షంలో కూర్చున్నాం. ఒక్కసారి మనం అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని, గడిచిన ఈ ప్రతి హామీని 99 హామీలని అన్ని కూడా నెరవేర్చి తీరా ఎన్నికలకు వచ్చిన ఏకైక పార్టీ, ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. గతంలో అనేక ప్రభుత్వాలు పనిచేశాయి. మరి ఇప్పుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒకసారి మనం పూర్తి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేశారో మనకు అర్థం పడుతుంది. పదే అనేక సార్లు చెప్పారు ఆయన, కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం అని చెప్పి సంక్షేమ పథకాల్ని ప్రతి ఇంటింటికి ధరించి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, కార్యకర్తలు కానీ ఏ ప్రభుత్వ కార్యక్రమాలు అందకూడదు, ఏ ప్రభుత్వ పనులు చేయకూడదని ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చి ఏ విధంగా పరిపాలించారో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి వయసులో వచ్చిన వారైనా. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఒక్కసారి ఆ స్థానంలో కూర్చున్న తర్వాత కులం, మతం, పార్టీ అనే భేదాలు చూడకుండా పరిపాలన చేయాలి. కానీ ఇలా విభజించి పోతుంటే రాజకీయ కక్షలు పెరుగుతాయే తప్ప తగ్గని సందర్భంగా మనం చేసుకుంటూ చాలా సంతోషం. పార్టీని కింద స్థాయి నుంచి ఎవరన్నా ఈ 15 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో పార్టీ ఒకసారి అధికారంలోకి వచ్చి నిరంతరం ప్రతిపక్షంలో ఉన్న ఎక్కడా కూడా చెట్టు చెదరకుండా ఉంది అంటే దానికి కారణం కింద స్థాయి నుంచి కార్యకర్తలే అనే సందర్భంగా మనం చేసుకుంటాం. చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు మనం శ్రీకారం చుట్టబోతున్నాం. ఫీజు రీయింబర్స్మెంట్ దానికి సంబంధించి తక్కువ సమయం ఉంది కాబట్టి మరొకసారి మీ అందరికీ కూడా పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.